మన నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమా గారు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మైక్ క్లియర్గానే వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది. హాయ్. షడ్రుచుల్లో ఏ రుచి మీ జీవితంలో ఎక్కువగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు. సార్ ఇలా రండి సార్, ఇలా రండి. మీ తమ్ముడి పక్కన కూర్చోండి. అన్యాయం సుమా గారు, అన్యాయం అది. సారీ, మీరైతే మీ నాన్నగారి పక్కనే కూర్చున్నారు. మరి ఏ రుచి? తీపి, పులుపు, చేదు, అన్ని రుచుల్లో మంచి బ్యాలెన్స్ లో ఉంటే చక్కటిగా అలా అది ఉగాది పచ్చడి అవుద్ది. ఎస్, అండ్ లైఫ్ కూడా అలాగే ఉండాలి. లైఫ్ కూడా అలాగే ఉగాది పచ్చడిలా ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శోభిత గారు, ఉగాది పచ్చడి ఎలా చేస్తారని అడగకూడదు అలా. లేదు అంటే నేను ఇవాళ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఇవాళ బై ఎనీ ఛాన్స్ నాగచైతన్య గారు మీకోసం ఏమైనా స్పెషల్ వంటకం చేసి ఇచ్చారా, లేదా మీరేమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసి ఇచ్చారా? పొద్దున్న ఉగాది పచ్చడి చేశాను. చెప్పానా? నాకు తెలుసు ఆవిడ ఉగాది పచ్చడి అనగానే ఫేస్ వెలిగిపోయింది ఆవిడది. సో ఉగాది పచ్చడి ఇవాళ ఏం వండారు అంటే ఉగాది పచ్చడి వండాను అన్నారు. వండలేదు, అది చేశాను, తయారు చేశారు. అది తయారు చేశారు, కరెక్ట్. మనం ఒక్కసారి ఇటు రైట్ సైడ్కి వెళ్దాము. ఇటు సార్ చెప్పండి సార్, మీరు ఉగాది రోజైనా సరే మీ డైట్ని పక్కన పెట్టి ఇంత అన్నం తిన్నారా లేదా అని మాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. మీరు చాలా సంవత్సరాల నుంచి పండగ రోజు కూడా చీట్ డే అని అడుగుతున్నారా మీరు? ఇవాళ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నాను. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు. ఓకే, అయితే స్పెషల్ సార్ చెప్పినట్టు చాలా స్పెషల్. ఈరోజు చాలా స్పెషల్. చాలా. అమల గారు, మేము నాగార్జున గారి దగ్గర నుంచి చాలా టిప్స్ తెలుసుకున్నాం వారి గురించి, కానీ వారికి సంబంధించినటువంటి ఒక టిప్ మీరు మాకు చెప్పాలి అంటే వాట్ ఇస్ ద సీక్రెట్? I have no idea, but you're looking very beautiful. మేడము రెండు సెంటెన్స్ కలిపారు. I have no idea, you're looking beautiful. Thank you. I just can't do anything about it. I just have to look beautiful. That's all. I'm stuck at excellence. Yeah. Thank you. మీరు చెప్పిన దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎవ్రీబడి హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి టిప్ ఏంటంటావు? దీని గురించి మనం ఒక డిస్కషన్ పెడదాం ఈ లోపు. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు అంతే. అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అల్లు అరవింద్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తామని వచ్చాము. అలాగే రీసెంట్ గానే అల్లు సినిమాస్ కూడా ఇనాగ్రేషన్ అయింది. టికెట్స్ దొరకట్లేదు, ఫోన్ నంబర్ ఎవరు ఇస్తారో అని ఒకసారి కనుక్కుందామని వచ్చాను. ముందుగా డైరెక్ట్ గా అడిగి బుకింగ్ చేసుకుందాం, అడ్వాన్స్ బుకింగ్స్ కోసం. అది కాదు సార్, అది అడగడానికి రాలేదు. దట్ వాజ్ జస్ట్ వెరీ లేమ్ జోక్. మనం సినిమాని సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక్కసారి అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలని ఉంది. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ జనరేషన్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని. అల్లు రామలింగయ్య గారు అంటేనే హాస్యం, అలాగే వారు ఒక డాక్టరు, ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని చవి చూసినటువంటి ఒక వ్యక్తి. మరి మీకు వారి దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పాను, 50 సంవత్సరాల క్రితం అంటరాని ఇండస్ట్రీగా చూసే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు అని చెప్పి నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చాడు అదే టైంలో. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూషనరీ మనస్తత్వం అప్పటి నుంచి. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో టు థింక్ అహెడ్ ఆఫ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అప్పట్లో మీరు సినిమాల్లో క్యామియోస్లో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఫుల్ టైం యాక్టర్గా ఎక్కువ మంది అడుగుతున్నారని భయపడి ఇట్లా ఉండిపోయాను. తగ్గేదేలే. ఓకే, కానీ మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చేయండి, నేను చేస్తాను. ఓహో, మేము డైరెక్ట్ చేస్తాం సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా వస్తే చాలు సార్, మేము డైరెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ. నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మాట్లాడాలని ఉంది. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ వెరీ ష్యూర్. ఓకే. నేను ఇలా వస్తున్నానంటే చిరంజీవి గారు నన్ను చూస్తున్నారు, కానీ నేను ఇప్పుడు మాట్లాడబోతోంది అల్లు రామలింగయ్య గారి కూతురు అయినటువంటి నాకు చూసి చెప్తున్నారు. అటు చూసి చెప్పండి, నన్ను చూసి చెప్తున్నారు మీరు. అటు చూసి చెప్పండి. ఎస్, చిరంజీవి గారు, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. సురేఖ గారు, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. జనరలీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని మీకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. మరి ఈరోజు
మీ ఇంట్లో వంటల్లోని ఒక 2 రకాలు చెప్తే మా ఆడవాళ్ళందరం సంతోషిస్తాం. అంతకన్నా ఏం అక్కర్లేదు. పులిహోర చేశారా లేదా? చేసామండి. అదేంటి అదేం ప్రశ్న? గ్యారంటీ చేస్తారు. అంటే పండగ అంటేనే పులిహోర అంటావు. ఇప్పుడు మేడం ఇంట్లో ఏమేమి వండారు ఏంటి అనేదే కదా. ఎస్ కాదు. సార్ ఏమో మూవీ దాంట్లో సార్ అది చాలా ఫేమస్ సార్, చిరు లీక్స్ అని చాలా ఫేమస్గా ఉంటుంది. మీరు సినిమా గురించి ఏమేం చెప్పినా చిరు లీక్స్ కింద బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మేడంని ఇప్పుడు కిచెన్ లీక్స్ అడుగుతారు. మీరు కిచెన్లో ఏం చేశారు ఇవాళ వంటలని? మీరు చేసేటువంటి వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి వంట నేను చేస్తే కదా ఆయన. అంటే ఆ దోశలు వేయడం అది చిరంజీవి గారు అది self కేవలం talent. వీడియో కోసం సార్ది- మాత్రమే కాదు, సార్ నిజంగా- ఓన్ టాలెంట్ అది. సోషల్ డిపార్ట్మెంట్ మాత్రం సార్దే. దోశలు ఆయనే నేర్పించారమ్మా. అవును సార్, రాజీవ్ కూడా 2 దోశలు వేస్తే బాగుంటుందని త్వరలోనే మీ దగ్గర అదేంటి రోజు ఆయనే కదా చేస్తున్నారు. ఊరుకో నిజం అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్,